టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే కృష్ణకాంత్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, సుజాత గారు జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా కృష్ణకాంత్ గారు, అంటే 18 కోట్లకు సంబంధించి చెల్లించాల్సిందే అంటే జేపీ వెంచర్స్ ఏమో ఒక రకమైన వాదన చేస్తూ ఉన్నారు, వితండ వాదనలాగా. మేమెందుకు చెల్లిస్తాం, ప్రభుత్వం తీసుకుంది కదా ఇక్కడ అనుమతులన్నీ, ప్రభుత్వం చెల్లిస్తుంది, మేము చేసింది తవ్వకాలు మాత్రమే వారు చెప్తా ఉన్నారు. సరే, సుప్రీంకోర్టు అయితే సుప్రీంకోర్టులో డిపాజిట్ చేయాల్సిందే అంటూ చెప్పడం, ఈ తీర్పు కావచ్చు, అలాగే జేపీ వెంచర్స్ చేస్తున్న ఈ వాదన, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఏం జరిగింది మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మీకు ఒక అవగాహన ఉంది కదా పూర్తిగా? యా సార్, నవీన్ గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అండ్ ప్యానలిస్ట్ అందరికి నమస్కారం అండి. ముఖ్యంగా ఇవాళ రోజు మనం చూసుకుంటే, ఇవాళ ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఇది ఏదైతే బెంచ్ చెన్నైలో ఉంటుంది, ఇది యాక్చువల్లీ సౌత్ కి జోన్ కి సంబంధించిందంటే చెన్నైలో ఉంటుంది. సో అక్కడ ఇవాళ రోజు ఈ జేపీ వెంచర్స్ కి వీళ్ళు గత ప్రభుత్వంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో అప్పుడు ఈ చిత్తూరు జిల్లాలోని అక్రమ తవ్వకాలకు, విపరీతమైన శాండ్ మాఫియాకు అండ్ చాలా మటుకు ఎన్విరాన్మెంటల్ ఏదైతే ఎన్విరాన్మెంటల్ పరంగా చూసుకునే విధంగా ఏదైతే ఉంటాయో చట్టాలు, అవన్నీ తుంగలోకి తొక్కి కంప్లీట్ గా చట్ట విరుద్ధంగా ఇష్టం వచ్చినట్టుగా వాతావరణాన్ని, పర్యావరణాన్ని అన్నింటినీ హరింపజేసే విధంగా వీళ్ళు వ్యవహరించారు జేపీ వెంచర్స్ గత వైసీపీ ప్రభుత్వం యొక్క అండదండలతో. సో ఇవాళ రోజు దాని పరంగానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు 18 కోట్ల ఫైన్, జుర్మానా విధించారు వీళ్ళకి. జనరల్లీ ఏమైతుందంటే నవీన్ గారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఎక్స్క్లూజివ్ ట్రిబ్యునల్ ఓన్లీ ఫర్ ఎన్విరాన్మెంటల్ కాజెస్. ఈ ఎన్విరాన్మెంటల్ పర్పసెస్ కోసమే ఒక సపరేట్ ట్రిబ్యునల్ పెట్టింది మన దేశంలో, అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అండ్ దాని సౌత్ బెంచ్ వచ్చి చెన్నైలో ఉంటుంది. సో అక్కడి వాళ్ళ రోజు వీళ్ళకి 18 కోట్లు అంటే వీళ్ళ ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఊరికే ఇవ్వదు కదా, ఎంతో అక్కడ వాదోపవాదాలు అయితే జస్ట్ లైక్ ఎనీ అదర్ కోర్ట్ అన్ని అవుతాయి. అన్ని అయిన తర్వాత లాస్ట్ కి వీళ్ళు నిజంగానే తప్పు చేశారని ప్రూవ్ అయింది కాబట్టి వాళ్ళ రోజు వీళ్ళకి జరిమానా విధించడం జరిగింది జేపీ వెంచర్స్ మీద. సో దాన్ని జనరల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో మనకి ఇది ఆర్డర్స్ వస్తే మనకి అడ్వర్స్ గా మనం దాన్ని అపీల్కి వెళ్ళాలంటే ఇంకా డైరెక్ట్ సుప్రీంకోర్టులోనే అపీల్ చేయాలి, ఇంకా వేరే కోర్ట్స్ లో అపీల్ చేయడానికి ఉండదు ఇంకా. సో దాని పరంగానే ఇవాళ రోజు ఆ ఆర్డర్ ని ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు ఏం చేశారంటే జేపీ వెంచర్స్ వాళ్ళు సుప్రీంకోర్టులో అపీల్కి వెళ్ళారు, ఐఏ వేశారు. వేస్తే జనరల్లీ మీరు అట్లా అపీల్కి ఇట్లాంటి హెవీ ఫైన్స్ లేకపోతే జుర్మానాలు కట్టాలి అని వచ్చినప్పుడు మీరు అపీల్కి వెళ్ళినప్పుడు పై కోర్టులో ఫస్ట్ బేసిక్ గా చేయాల్సింది ఏంటంటే ఎనీ కోర్ట్ విల్ ఆర్డర్, అదేంటంటే మీరు పలానా ఫైన్ కట్టడాన్ని అపీల్ కోసం వచ్చారు ఇక్కడికి, సో ఫస్ట్ దాన్ని డిపాజిట్ చేయాలి. మీరు ఆ ఆర్డర్ ని ఛాలెంజ్ చేయబోతున్నారు కాబట్టి ఫస్ట్ ఆ అమౌంట్ ఏదైతే మీకు అగేన్స్ట్ గా వచ్చిందో కట్టమని జుర్మానా, అది మీరు ఫస్ట్ కోర్టులో డిపాజిట్ చేయాలి. డిపాజిట్ చేసిన తర్వాత దానికి మీరు అపీల్కి వెళ్ళాలని చెప్పి, అది జనరల్ ఎనీ హైయర్ కోర్టు విధించే ఒక చట్టమే అది. సో అదే విధంగా ఇవాళ రోజు సుప్రీంకోర్టు కూడా మీరు ఫస్ట్ అపీల్కి వచ్చారు, మంచిది, బాగానే ఉంది, మన 18 కోట్లు ఫస్ట్ మీరు జుర్మానాని ఇక్కడ డిపాజిట్ చేయండి కోర్టులో, కట్టిన తర్వాత అప్పుడు మీరు ఛాలెంజ్ చేయండి దీన్ని అని చెప్పి అనింది. జస్ట్ అన్ని తీర్పులు అలానే చేస్తారు కోర్టు వారు, అదే వీళ్ళకి కూడా చెప్పారు, అదేం కొత్త కాదు. చెప్పేసరికి జేపీ వెంచర్స్ వెంటనే ఇంక ఇక్కడ ఏమైందంటే దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్టు అప్పుడు ఇంకా వాళ్ళు డిఫెన్స్ లోకి వచ్చేసారు. ఇంకా అబ్బో ఇక్కడ కూడా తేడా కొట్టేటట్టు ఉంది అని చెప్పి, మేము ఈ డిపాజిట్ గా మేమెందుకు కట్టాలి, అసలు ఇది యాక్చువల్లీ ప్రభుత్వం క్లియరెన్స్ తోనే మేము ఈ తవ్వకాలని చేసాము. సో అసలు ఇదంతా ప్రభుత్వం ఇచ్చిన క్లియరెన్సే కాబట్టి అసలు మేము ఎక్కడ తప్పు చేసినట్టు. సో ప్రభుత్వము ఇచ్చిన క్లియరెన్స్, మరి ప్రభుత్వం ఇచ్చిన క్లియరెన్స్ లోనే మీ ఎన్విరాన్మెంట్, పర్యావరణానికి హాని జరిగింది అన్నట్టుగా ఉంటే, అలాంటప్పుడు ప్రభుత్వాన్ని ఇక్కడ మీరు పార్టీ చేయాలి అండ్ ప్రభుత్వం ఇక్కడ జుర్మానా కట్టాలి, డిపాజిట్ చేయాలి. అసలు ప్రభుత్వం ఇక్కడ మెయిన్, అంటే ప్రభుత్వం అంటే ఏది, గత వైసీపీ ప్రభుత్వం అనమాట. సో గత వైసీపీ ప్రభుత్వం దీనికి యాక్చువల్లీ నిందితులుగా ఉండాలి, మేమెందుకు అని చెప్పి మళ్ళీ దొంగలు భుజాలు తడుపుకున్నట్టు, గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుపుకున్నట్టు ఒకళ్ళు వేసుకుంటున్నారు అనమాట. నువ్వంటే అప్పుడు ఈ ప్రభుత్వం కట్టాల్సి వస్తుందని అది ఈ ప్రభుత్వం కాదు, ఒక విధంగా అంతే, ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి. సో వీళ్ళు ఒక విధంగా గత ప్రభుత్వం మీద తోయడానికి ట్రై చేస్తారు, కానీ వీళ్ళ వాదన అస్సలు పసలేదు. అండ్ డెఫినెట్ గా సుప్రీంకోర్టు అదే. ఇప్పుడు కృష్ణకాంత్ గారు, ప్రభుత్వమే గత ప్రభుత్వం మీద నెట్టిందని ఇప్పుడు ఈ ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది కదా? లేదు, అలా ఉండదండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అసలు దానికి మనల్ని ఏం చేస్తారు, అందుకనే గత ప్రభుత్వంలో అయినాయి ఈ ఉల్లంఘనలను చూస్తే ఇమీడియట్ గా ఇప్పుడున్న మన అడ్వకేట్ జనరల్ గారు లేకపోతే ఎవరైతే స్టాండింగ్ కౌన్సిల్ గారు ఉంటారో మన ప్రభుత్వానికి చెందిన వాళ్ళు,
ఇవాళ రోజు అదే అయింది అక్కడ. మన ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఇప్పుడున్న ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగడం జరుగుతుంది. మీ ప్రభుత్వానికి దీనికి ఆన్సర్ ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు అడుగుతుంది కంపల్సరీ. సో మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు, డెఫినెట్ గా ఇది గత ప్రభుత్వంలో అయింది. నిజంగానే ఇందులో ఎన్విరాన్మెంటల్ లాస్ కానీ లేకపోతే పర్యావరణానికి చెందిన చట్టాలు కానీ నిజంగానే గత ప్రభుత్వం తుంగలో తొక్కి ఇవన్నీ చేసిందా అన్న దాని మీద మేము ఒక ఇన్వెస్టిగేషన్ ని నిర్ధారించి దాని ప్రకారం మేము సమాధానం చెప్తాం. అప్పటి వరకు టైం ఇవ్వండి అని కోరచ్చు మన ప్రభుత్వం యొక్క. ఒకవేళ అప్పటి ప్రభుత్వంలో ఉన్నవారు ఎవరు వారికి సహకరించారు, ఈ రకంగా ఒకరికొకరు సహకరించుకొని ముందుకు వెళ్ళారా, వారెవరనేది వారి మీద కూడా కేసులు నమోదవుతాయి కదా. గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరు సహకరించారనే విషయం మీద దానికే ఇప్పుడున్న మన ప్రభుత్వపు న్యాయవాదులు కాగ్ ఆడిట్ కి పర్మిషన్ అడగచ్చు. మళ్ళీ సిట్ వేసి మేము ఇన్వెస్టిగేషన్ చేసి గత ప్రభుత్వంలో ఏమేమైనా అసలు నిజంగానే వీళ్ళు జేపీ వెంచర్స్ వాళ్ళు వీళ్ళు నిందలు మోపుతున్నట్టు గత ప్రభుత్వంలోనే ఇచ్చారంటే మన గత ప్రభుత్వంలో ఏమేమి చట్టాలను తుంగన తొక్కల మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో దానికి పర్మిషన్స్ అడుగుతారు. కానీ నేనేమంటున్నానంటే నవీన్ గారు, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జేపీ వెంచర్స్ ఇచ్చిన అప్లికేషన్ ఏదైతే ఉందో గత ప్రభుత్వాన్ని మీరు పార్టీ చేయాలి మాకేం సంబంధం అని, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు తీసుకోదు, డిస్మిస్ చేసేస్తుంది, అలా ఒప్పుకోదు. గత ప్రభుత్వంలో వచ్చిందా కాదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రకారం నీ మీద ఆర్డర్ వచ్చింది, నువ్వు తుంగలో తొక్కి అక్రమ తవ్వకాలు నీకు ఇంతే ఇస్తే పర్మిషన్, నువ్వు దాన్ని తుంగలో తొక్కి మరింత లోతుగా భయంకరంగా చాలా పర్యావరణాన్ని నాశనం చేసే విధంగా మీరు అక్రమ తవ్వకాలు తవ్వి విపరీతమైన మాఫియా, శాండ్ మాఫియాలు అవన్నీ చేసేసి, అండ్ ముఖ్యంగా నేచురల్ రిసోర్సెస్ అండి మన ఏపీ ప్రజలకు చెందినవే కదా, ఇదంతా మన సంపద ఇది. సో దాని అంతా కొల్లగొట్టేసే విధంగా మీరు చేసి అది అక్కడ పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేశారు కాబట్టి 18 కోట్ల ఫైన్ విధించింది వాళ్ళ రోజు. సో దాన్ని పట్టుకొని మీరు ఇప్పుడు గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా మేము అందుకే తవ్వాము, అవన్నీ వర్కౌట్ కాదు. ఫస్ట్ ఆల్ ఈ అప్లికేషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసేస్తుంది. సో మన ప్రభుత్వం తరఫున అడ్వకేట్స్ ని కానీ దాని మీద ఒక సబ్మిషన్ ఇవ్వడానికి లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి 99% సుప్రీంకోర్టు అసలు ఒప్పుకోదు కూడా. దీని ఈ అప్లికేషన్ ని త్రుటిలోనే డిస్మిస్ చేసి ఫస్ట్ నువ్వు డిపాజిట్ కట్టు, ఇదంతా ఎందుకు డిపాజిట్ కట్టమని అడిగినందుకే కదా, నువ్వు అప్పీల్కి వచ్చావు మంచిదే, అపీల్ కి వచ్చావు ఛాలెంజ్ చేద్దాం అనుకుంటావు మంచిది, కానీ ఫస్ట్ డిపాజిట్ కట్టు. అది బేసిక్ లా ఆఫ్ ఎనీ హైయర్ కోర్ట్ అపీల్ అండి. నా మీద ఒక జుర్మానా పడితే నేను ఆ జుర్మానాని అపీల్ చేయడానికి వెళ్తే పై కోర్టుకి, ఖచ్చితంగా ఆ పై కోర్టులో నేను ఫస్ట్ ఆ జుర్మానా ఏదైతే నా మీద విధించబడిందో అది నేను డిపాజిట్ చేసి అప్పుడు నేను దాని మీద కొట్లాడాలి, దాని మీద అపీల్కి వెళ్ళాలి నేను. అది బేసిక్ చట్టం అది. సో దాని ప్రకారంగా సుప్రీంకోర్టు అంది. వీళ్ళు ఇవాళ రోజు వచ్చి ఆ బేసిక్ చట్టాన్ని కూడా మేము ఉల్లంఘిస్తాము, మేము ఆ డిపాజిట్ అపీల్కి వెళ్తాం కానీ ఆ డిపాజిట్ మాత్రం కట్టమంటే అలా ఒప్పుకోదు సుప్రీంకోర్టు. ఖచ్చితంగా మొట్టికాయలు వేసి వాళ్ళతో కట్టిపిస్తుంది. మీరు అపీల్ కావాలంటే డిపాజిట్ కట్టండి, లేదంటే వెళ్ళి ఇంకా అది ఫైన్ కట్టాల్సిందే మీరు ఎన్జిటీలో అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది ఖచ్చితంగా. సో అలా ఏమి ఉండదు, ఇంకా డెఫినెట్ గా ఇక్కడ వీళ్ళు కట్టాల్సిందే, డిపాజిట్ చేయాల్సిందే. మీరు అన్నట్లుగా ఏ కేసు అయినా సరే ప్రాసెస్ ఉంటుంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వాలి వీళ్ళు. ఆ డ్యూ ప్రాసెస్ ని వీళ్ళు మధ్యలో అబ్స్ట్రక్ట్ చేస్తూ మా ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటికే వీళ్ళు ఇప్పుడు అదే కదా జేపీ వెంచర్స్ చేసింది. వాళ్ళ రోజు అన్ని చట్టాలని తొంగలో తొక్కి ఇష్టం వచ్చినట్టు తవ్వకాలు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి సుప్రీంకోర్టులో కూడా వీళ్ళ చట్టాలు లాగానే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అప్లికేషన్లు పెడితే అవ్వదు అక్కడ. అదే ఉన్నతమైన ధర్మస్థానం అట్లా ఊరికే అన్ని చూస్తూ కూర్చోదు. ఖచ్చితంగా మొట్టికాయలు వేసి నీకు అపీల్ కావాలంటే 18 కోట్లు డిపాజిట్ కట్టు, లేకపోతే వెళ్ళి అక్కడ జరిమానా కట్ట అంటది అంతే. ఇంకా అంతకంటే వేరే ఎక్స్ప్లెనేషన్ ఇంకా వేరే ఛాన్స్ ఇవ్వదు వాళ్ళకి. రఫీ గారు మొత్తం